పెద్దమ్మ ఏం చేస్తున్నావు? మొక్కజొన్న ఏమంటారు ఒలుస్తున్నా. హాయ్ అండి అందరికీ, నేను సుజాత రెడ్డి, తెలుసు కదా. బై మిస్టేక్ నా ఛానల్ ఈ మధ్య నా వీడియోలు రావట్లేవు. చాలామంది నన్ను బయట అడుగుతున్నారు, వీడియోస్ పెట్టట్లేవు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీవే వచ్చాయి మాకు అస్సలు రావట్లేదు అని అడుగుతున్నారు. బై మిస్టేక్ నా ఛానల్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ సబ్స్క్రైబర్స్ రీప్లేస్ అవుతారేమో అని చాలా ట్రై చేశాను, బట్ అది పర్మనెంట్గా డిలీట్ అయిపోయిందండి. మా ఇంట్లో చిన్న పాప ఉంటుంది, మీరు చాలాసార్లు చూశారు. ఆ పాప ఫోన్తో ఒక రోజంతా ఆడుకుంది. మేబీ పాపనే చేసిందో ఎలా అయిందో తెలియదు. మొత్తానికి సక్సెస్ఫుల్గా నాది వీడియో ఛానలే డిలీట్ అయిపోయింది. నేను మళ్ళీ సుజాత రెడ్డి 2460 అనే దాంతో ఒక ఛానల్ పెట్టాను. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. నేను పెట్టి 2 months అవుతుంది, యాక్చువల్గా 2-3 months. నేను ఏదో టైంపాస్ కోసమే పెట్టాను, నేను చాలాసార్లు చెప్పాను. నిజానికి నేను అనుకోలేదు, చాలా సబ్స్క్రైబర్స్, చాలా లైక్స్, ఫాలోయింగ్ నాకు నిజంగా చాలా మంచిగా వచ్చింది. నన్ను చాలామంది బయట మా సరౌండింగ్లో సరూర్ నగర్ టు ఇక ఎల్బీ నగర్, ఇక్కడ చింతలకుంట చాలామంది నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి మేడం వీడియోస్ రావట్లేదని. ఇప్పటివరకు నేను రీల్స్ చేసేదాన్ని, ఇక మీదట నేను చిన్న చిన్న కథలు, అవి నీతి కథలు అవి చెప్పాలనుకుంటున్నా, పిల్లలకు సంబంధించినవి. ఎందుకంటే నన్ను చాలామంది ఒక టీచర్గానే ఐడెంటిఫై చేస్తారు. సో నేను ఒక టీచర్గానే చిన్న చిన్న పిల్లలకి కథలు చెప్పడము, కుకింగ్ వీడియోస్ అవి చేయాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి కొత్తగా మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నా. సో అందరూ నా ఛానల్ని మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు అందరూ అనుకుంటున్నారు మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాం కదా అని. నా ఛానల్ పోయింది అనడానికే నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా. సో అందరూ నేను గుర్తుపట్టే వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా వీడియోస్ని షేర్ చేయండి. డైలీ 2 వీడియోస్ పెడతాను. జస్ట్ కథలు, నీతి కథలు, మనుషుల క్యారెక్టర్స్ గురించి మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి. అంటే అందరికీ అవగాహన ఉంటుంది, బట్ కొందరు లేని వాళ్ళకు కూడా నేను కొంచెం అవగాహన చేయాలనుకుంటున్నాను. మనిషి క్యారెక్టర్స్ ఏంటి, మనుషులు ఎలా ట్రీట్ చేస్తారు, ఒక్కొక్కరు ఎలా ఉంటారు, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లలకు నీతి కథలు, అసలు పిల్లల పెంపకం గురించి అవి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.